కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం 9వ వచనం. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు నివసించుచున్నది. అలానే రెండవ అధ్యాయంలోనే మనం మరొక మాట చదువుకుందాం. 2వ వచనాన్ని ఆఖరిలో నేను చదువుతున్నాను. 2వ వచనం ఆఖరిలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. మరొక మాటను కూడా ఈ పత్రికలో నుంచి మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 21, 22 వచనాలని నేను చదువుతున్నాను. 21, 22 వచనాలు. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. 22వ వచనంలో ఆయన మాంసాయుక్తమైన దేహమందు అన్నమాట. 2వ అధ్యాయంలో మనం చదువుకున్న 2 లేఖన భాగాల్లో 9వ వచనంలో క్రీస్తునందు అన్నమాట మన మనసులో ఉంచుకుందాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రభు దినాన సంఘంగా చేరి ఇంతవరకు పాటలతో ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి ప్రభు మనల్ని నడిపించాడు, సహాయం చేశాడు. మన కృతజ్ఞతా స్తుతులు ఆయన అర్పిస్తూ ఆయన బలలో పాలు పంపులు పొందాలని మనం సిద్ధపాటు కలిగి ఈ సమయంలో మనం ఉంటుండగా కొలస్సీ పత్రికలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగాల్లో క్రీస్తునందు అన్న మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా 2వ అధ్యాయం 9వ వచనంలో దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నమాట మనం చదివాం కదా. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది అంటే క్రీస్తులోనే ఉంది, శరీరముగా క్రీస్తులోనే ఉంది. శరీరధారి అయిన యేసు క్రీస్తులో ఆయన ఎలాంటి పరిపూర్ణత కలిగి ఉన్నాడంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత కలిగి ఉన్నాడు. ఈ విషయాలే హెబ్రీ గ్రంథకర్త కూడా రాస్తూ మొదటి అధ్యాయం 3, 4 వచనాల్లో ఆయన అంటాడు కదా, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. అక్కడ కూడా యేసుక్రీస్తుని గురించిన పరిచయ మాటలు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఎలాంటి వారు అని అంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని రాస్తూ, అంత మాత్రమే కాదు తర్వాత మాటలోనే ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి చేరి వచ్చిన మనం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నట్లుగా ఆ క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారమై ఆయన ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి. గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా, ఆయన ఎవరో అర్థం చేసుకోకుండా, ఆయన ఎవరో ఎరగకుండా ఆయన ఆరాధన చేయకూడదు. చేస్తే అది అపాయమే. ఒక దేవుని సేవకుడు చెప్తుండగా నేను విన్నాను, షిలోహులోని దేవుని మందిరంలో అక్కడ యాజకులుగా ఉన్నారు ఏలీ యొక్క కుమారులు. వాళ్ళ గురించిన ఆ మాట రాయబడింది ఏంటంటే వాళ్ళు యాజక ధర్మాన్ని జరిగిస్తున్నారు, ఆ యాజకత్వాన్ని చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ భాగంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి బలి ఇవ్వటానికి, అర్పణ ఇవ్వటానికి అసహ్యపడ్డారంట. ఇష్టం చూపించలేకుండా ఉన్నారంట. ఎందుకంటే అక్కడున్న యాజకత్వం చేస్తున్న ఆ ఏలీ కుమారులు, వాళ్ళ గురించిన రాయబడిన మాట ఏంటంటే ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అన్నమాట అక్కడ మనం చూస్తాం. యాజకులే, దేవుని మందిరంలోనే యాజక ధర్మాన్ని జరిగిస్తున్న వారే, కానీ వాళ్ళు దేవుని ఎరగల, యెహోవాను ఎరగని వారై దుర్మార్గులై ఉండి దేవుని మందిరంలో ప్రభు బల్లపీఠం దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే బలర్పించే విషయంలో, యెహోవాకు నైవేద్యం అర్పించే విషయంలో
ఇశ్రాయేలు ప్రజలు అయిష్టతను చూపించినట్లుగా, అసహ్యపడినట్లుగా ఆ విషయాలు అక్కడ చూస్తాం. మనుషులే ఆ దేవునికి బలిచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు అంటే, దేవుణ్ణి ఎరగకుండా మనం దేవుడిని ఆరాధన చేస్తే దేవుడు మన ఆరాధన పట్ల ఎంత అయిష్టత చూపిస్తాడో, ఎంత విముఖత చూపిస్తాడో. కాబట్టి ఉదయకాల సమయంలో లేఖన భాగంలో మనం చదువుకున్నట్లుగా దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా ఎరిగిన వారమై ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించేవారిగా, ఆయన ఆరాధన చేసేవారిగా మనం ఉండాలి కదా. వర్షిప్ వితౌట్ రెవల్యూషన్ ఈజ్ ఐడల్ వర్షిప్ అని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విషయాలని మనం అర్థం చేసుకుంటూ మన కొరకై కదా, అందుకే 1వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో మనం ఎలా ఉన్నాం, మన గతకాలపు పరిస్థితి ఏంటో అక్కడ పౌలు రాస్తూ అక్కడ తేటగా తెలియచేశాడు కదా. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా, గతకాలమందు దేవునికి దూరస్తులుగా ఉన్నాం, మనసులో విరోధ భావం కలిగిన వారిగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ రాస్తూ అన్నమాట దుష్క్రియలు చేసిన వారంగా ఉన్నాం. అలాంటి మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు, క్రీస్తు తన మాంసాయుక్తమైన దేహమందు తండ్రితో సమాధానపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ క్రీస్తు ఎవరనంటే, ఆ క్రీస్తులోనే, శరీరధారిగా ఉన్న ఆ క్రీస్తులోనే దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఉంది. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలోనే మనం చదువుకుంటే 3వ వచనంలో ఆ క్రీస్తునందు ఇంకా ఏముందంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా క్రీస్తునందే గుప్తములై ఉన్నాయి. ఏ క్రీస్తు మాంసాయుక్తమైన దేహమందు ఆయన సన్నిధానంలో నిర్దోషులుగా, నిరపరాధులుగా, పరిశుద్ధులుగా మనం చేరువచ్చామో, ఆ క్రీస్తునందు, శరీరధారిగా ఉన్న క్రీస్తునందు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఉంది. అంతేకాదు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆ క్రీస్తునందే గుప్తములై ఉన్నాయి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటుండగా, అంత గొప్ప క్రీస్తు మన రక్షణకు, ఆయన సన్నిధానంలో పరిశుద్ధులునుగా, నిర్దోషులునుగా నిలవబెట్టడానికి కారణమయ్యాడా అన్న విషయాలను మనం తలపోసుకుంటున్నప్పుడు ఆయన్ని స్తుతించకుండా మనం ఉండలేం. ఈ విషయాలను ఇంకా మనం ఇదే పత్రికలో నుంచి ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనం చదువుకునే మాట ఏంటంటే, ఆయన యందు మీరు ఎలా ఉన్నారంటే, మనందరం ఎలా ఉన్నామంటే సంపూర్ణులమై ఉన్నాము క్రీస్తునందు అన్న మాటను మనం ఆలోచన చేస్తున్నాం. క్రీస్తునందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఉంది. క్రీస్తునందు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి. ఆ క్రీస్తునందే మనం కూడా ఎలా ఉన్నాం, సంపూర్ణులమై ఉన్నాం. అసలు ప్రారంభ వచనాల్లోనే మాట్లాడుతూ మన విశ్వాసం ఎవరిలో ఉందంటే ఆ క్రీస్తులోనే ఉంది. 1వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తునందు విశ్వాసులైన మీరు, 3, 4 వచనాల్లో కూడా క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తునందు మనకు దొరికిన భాగ్యం మనల్ని సంపూర్ణులుగా ఆయన చేశాడు. ఆయన మాంసాయుక్తమైన దేహమందు మనల్ని దేవుని సన్నిధానానికి పరిశుద్ధులుగా రాజేశాడు, నిర్దోషులుగా నిలబెట్టాడు. సంఘంగా మనందరం చేరి ఆయన ఆరాధించే గొప్ప సదవకాశాన్ని మనకిచ్చాడు. అయితే ఇదే పత్రికలో మనం చూస్తే ఆయన యందు నిలిచి ఉండే వారంగా మనం ఉండాలి, ఆయన యందు వేరుపారిన వారంగా మనం ఉండాలని 2వ అధ్యాయంలోనే మనం చూస్తాం. కొలసీ పత్రిక ఈ మొదటి 2 అధ్యాయాల్ని క్రీస్తును గురించిన శాస్త్రం, క్రిస్టాలజీ ఈ 2 అధ్యాయాల్లో ఎక్కువగా కనపడిద్ది. ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క ఔన్నత్యం ఏంటో ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకున్న వారమై, ఆ క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారమై ఆయన ఆరాధన చేసేవారిగా ఉండాలి. మనం చదువుకున్నాం కదా, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, సర్వ సంపూర్ణత ఎవరిలో ఉంది, మన రక్షణకర్త అయిన క్రీస్తులో ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి అంటే నిన్ను నన్ను రక్షించిన క్రీస్తులోనే గుప్తములై ఉన్నాయి. అసలు మానవులమైన మనం సంపూర్ణులుగా అవ్వాలి అనంటే, సంపూర్ణులుగా చేయబడుతున్నామంటే ఎవరిలో అంటే ఆ క్రీస్తులోనే. ఏ క్రీస్తు శరీరధారిగా వచ్చి
మాంసాయుక్తమైన దేహమందు రక్తము వలన తన సన్నిధానంలో పరిశుద్ధులుగా నిలబెట్టాడో ఆ క్రీస్తులందే. ఉదయకాల సమయంలో ఆ క్రీస్తును స్పష్టంగా ఎరిగిన వారమై ఆయన స్తుతించేవారిగా ఉందాం, ఆయన ఆరాధన చేసేవారిగా ఉందాం. అయితే గడిచిన వారంలో ఆ క్రీస్తునందే మనం జీవించామా, ఆ క్రీస్తునందే మనం వేరుపారుతూ జీవించామా అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ పరీక్ష చేసుకుంటూ ఆ ప్రభువారిని స్తుతిద్దు ఆయన ఆరాధన చేద్దాం. అట్టి రీతిగా ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.